హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. రైతులు పెస్టిసైడ్స్ను వాడుతూ ప్లాస్టిక్ డబ్బాలను పొలం పక్కనే ఎలా పడేస్తున్నారో. మనం ఈ డబ్బాలను తిరిగి అవే పొలంలో వాడవచ్చు, రీయూజ్ చేయవచ్చు. ఇలా వాడి పాడేసిన పెస్టిసైడ్ డబ్బాను సేకరించి ఆక్సా బ్లేడ్ సహాయంతో మూతి వైపున కట్ చేయండి. కానీ పూర్తిగా కట్ చేయకూడదు, కొద్దిగా అలాగే ఉంచండి. కానీ వెనుక భాగమును మాత్రము పూర్తిగా ఆక్సా బ్లేడ్ సహాయంతో కట్ చేయండి, ఇలా చూయించినట్లు. ఈ పెస్టిసైడ్ డబ్బాను మనము ఒక మడిలో నుంచి నీటిని ఇంకొక మడిలోకి వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. ఇది ఇలా 2 మడుల మధ్యన గల ఒడ్డు పైన పెస్టిసైడ్ డబ్బాను ఉంచండి. ఇప్పుడు ఒక ఇనుప రేకును సేకరించి మూతి వద్దన ఉన్న రంధ్రంను క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, నీటి ప్రవాహం ఆగిపోయింది. మనకు నీరు ఒక మడి నుంచి ఇంకొక మడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రేకును కాస్త పైకి లేపండి. ఇదిగో నీరు ప్రవాహం పెరిగింది. నీరు ఇంకెక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఆ రేకును పూర్తిగా తీసేయండి, నీటి ప్రవాహం పెరుగుతుంది. నీరు అవసరం లేదు అని అనుకున్నప్పుడు రేకు సహాయంతో ఆ మూతి భాగాన్ని మూసేయండి. నీటి ప్రవాహం ఆగిపోయింది చూడండి, ఒక మడి నుంచి ఇంకొక మడిలోకి వెళ్ళడానికి. సో ఇలా రేకు సహాయంతో మనము నీటిని ఒక మడి నుంచి ఇంకొక మడిలోకి వెళ్ళడాన్ని కంట్రోల్ చేయవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత రంధ్రాన్ని మనం ఓపెన్ చేసుకునాలి రేకు సహాయంతో. దీనికి ఇంకొక ఐడియా కూడా ఉంది. అదేంటంటే, అదే పెస్టిసైడ్ డబ్బాకు సంబంధించిన క్యాప్ను బిగించండి. నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది చూడండి. నీరు అవసరం అనుకున్నప్పుడు ఆ డబ్బా మూతను తీసి పక్కన పెట్టండి, నీటి ప్రవాహం పెరుగుతుంది. ఇలా మనం వాడి పడేసిన పెస్టిసైడ్ డబ్బాలను మన పొలంలో మనమే వాడుకుంటే నేల కాలుష్యాన్ని, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని మనం తగ్గించుకోవచ్చు.